హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు వస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు మీ ముందుకు మరి మంచి ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ చేసిన హౌజు, అలాగే హైవేకు దగ్గర చూసేవాళ్ళు, బస్ స్టాప్కు దగ్గర చూసేవాళ్ళు, హైవేకు కిలోమీటర్ లోపే ఉండే ప్రాపర్టీ మీ ముందుకు తీసుకొచ్చాను. మరి డైమెన్షన్ కూడా చాలా ఎక్సలెంట్ డైమెన్షన్ అని చెప్పుకోవచ్చు. డైమెన్షన్ వచ్చేసి మనకు 25x48, 25x48, 133 గజాలలో నార్త్ ఫేసింగ్లో హౌస్ అయితే చాలా ఎక్సలెంట్గా కన్స్ట్రక్షన్ అయితే చేశారు. మరి మెయిన్ ఎంట్రెన్స్లో చూసుకున్నట్టు మనకి ఇది వచ్చేసి మరి పార్కింగ్. ఎంట్రెన్స్లో ఏదైతే గేట్ ఏదైతే ఉన్నదో మరి గేట్ కానీ మంచి క్వాలిటీతో ఉన్న గేట్ ఇచ్చారు. పక్కనే మరి గేటుకు సపోర్టెడ్గా ఏవైతే దిమ్మెలు ఏవైతే ఉన్నాయో ఆ దిమ్మెలకు కూడా మనకు టైల్స్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది. మరి టైల్స్తో పాటు పైన మంచి గిర్నెట్తో మోల్డింగ్ అయితే దీనికి చేసి అయితే మరి వర్క్ అయితే చాలా నీట్గా చేశారని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మరి ఏదైతే మెయిన్ ఎంట్రెన్స్లో చూస్తున్నామో ఇక్కడ వచ్చేసి మీకు 4 వీలర్ అయితే 2 కార్లు అయితే మీరు పార్కింగ్ అయితే ఈజీగా కూడా చేసుకోవచ్చు. మెట్ల కింద ఒక అడిషనల్గా వాష్రూమ్ ఇచ్చారు. వాష్రూమ్కి ఆపోజిట్లో మరి వాష్ ఏరియా కూడా దీనికి ప్రొవైడ్ చేశారు. మరి ఇది చూసుకున్నట్టు మనకు నార్త్ ఫేసింగ్లో ఉంది కాబట్టి సింహద్వారం అనేది కూడా మనకు నార్త్లో డిజైన్ చేశారు. నార్త్ అనేది మరి నార్త్ ఫేస్ అనేది మనకు కుబేర దారం కాబట్టి కుబేర దారానికి మరి చాలా నీట్గా వర్క్ డిష్ ఎలాంటి మరి కాంప్రమైజ్ కాకుండా ఇండియన్ టేకుడ్తో చేపించిన ఒక డోరు, అలాగే దీనికి చిన్నగా లైటింగ్ వర్క్ కూడా మరి దీనికి చేపించడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వర్క్ చూస్తే మనకు అర్థమైపోతుంది. బిల్డర్ వచ్చేసి గత 15 నుంచి 20 సంవత్సరాలు ఇదే ఫీల్డ్ ఉన్నారు కాబట్టి వర్క్ అయితే చాలా నీట్గా వర్క్ చేశారని చెప్పుకోవచ్చు. ఇది మరి 100% వాస్తు ప్రకారం నార్త్ ఫేసింగ్లో ఉంది. మనకు ఈస్ట్ సైడ్ వదిలారు, అలాగే గల్లీ వదిలారు, అలాగే మరి సౌత్ సైడు, అలాగే ఇక్కడ 3 మూలల సైడ్ అయితే మనకు ప్లేస్ అయితే దీనికి గల్లీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మెయిన్ ఎంట్రన్స్ ఏది ఉందో ఇది వచ్చేసి మరి హాల్లో మీకు టీవీ యూనిట్ ఇక్కడ పెట్టుకుంటే మీరు ఒక 30 నుంచి 50 ఇంచెస్ వరకు టీవీ ఇక్కడ మీరు ఇన్స్టాలేషన్ చేసుకుంటే కూడా చుట్టూ సోఫా సెట్స్ కానీ అలాగే మరి చైర్స్ కానీ వేసుకున్నానికి మీకు అవకాశం ఉంది. ఒకవేళ మీరు అక్కడ టీవీ యూనిట్ మీకు కంఫర్ట్ లేకుండా కూడా 2 ఆప్షన్స్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మీరు టీవీ యూనిట్ అయితే ఇక్కడ కూడా మీరు అడిషనల్గా పెట్టుకోవడానికైతే అవకాశం అయితే ఉంది. కింద చూసినట్టు మరి ఫ్లోరింగు, ఫాల్ సీలింగు, పెయింట్ విషయము కింద చూడొచ్చు. మార్బల్స్ అయితే మంచి ఇంపార్టెంట్తో ఉన్న వైట్ కలర్తో ఉన్న మార్బలు. ఫాల్ సీలింగ్లో వర్క్ అయితే చాలా ఎక్కువ అయితే దీనికి డిజైనింగ్ అయితే మరి వర్క్ విషయంలో చాలా నీట్గా పనిచేశారని చెప్పుకోవచ్చు. మరి ఫాల్ సీలింగు అలాగే మార్బల్స్ నీట్గా అయితే మనకు 4 మూలలు అయితే పర్ఫెక్ట్గా వర్క్ అయితే దీనికి చేయడం అయితే జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఏదైతే చూస్తున్నామో చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి మనకు 10x12 అయితే సైజ్ ఉన్నది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ 10x12 ఉన్నది. అలాగే మరి మాస్టర్ బెడ్రూమ్ చూస్తే మనకు 11x13 ఉన్నది. ఇందులో 11x13 ఉంటే కూడా మీకు ఈజీగా కూడా మరి కింగ్ సైజ్ బెడ్రూమ్ ఇట్లా వేసుకున్న చుట్టూ తిరగడానికి అయితే మీకు ప్లేస్ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ చూడొచ్చు. పైన ఫాల్ సీలింగు, అలాగే మనకు వాల్స్కి వచ్చేసి మనకు మంచి డిజైన్ ఇయ్యారు. అలాగే దీనికి చూసుకున్నట్టు మరి ఎక్స్ట్రా సామాన్ మెటీరియల్ ఉంటే, ఒకవేళ ఎక్స్ట్రా ఏమైనా మెటీరియల్ ఉంటే కూడా మీకు స్టోరేజ్ రూమ్ లాగా పెట్టుకోవడానికి పైన అయితే మరొక స్టోరేజ్ రూమ్ లాగా దీనికి ఇవ్వడం అయితే జరిగింది. మెయిన్ డోర్ సింహద్వారం అయితే చాలా నీట్గా మంచి క్వాలిటీతో కూడుకున్న మెయిన్ డోర్ ఇచ్చారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చూసుకున్నట్టు కూడా చాలా నీట్గా ఉన్న ఒక మంచి క్వాలిటీతో ఉన్న డోర్ అయితే దీనికి ఇవ్వడం అయితే జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ పక్కనే మరి ఆనుకొని అయితే మనకు కామన్ వాష్రూమ్ అయితే దీనికి ఇవ్వడం అయితే జరిగింది. అలా ఏదైతే చూస్తున్నామో ఇది వచ్చేసి మరి మాస్టర్ బెడ్రూమ్లో కింగ్ సైజ్ బెడ్ వేసుకున్న చుట్టూ అయితే తిరగడానికి ప్లేస్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. మాస్టర్ బెడ్రూమ్లో మరి అటాచ్డ్ వాష్రూమ్ కంపల్సరీ కాబట్టి అటాచ్డ్ వాష్రూమ్ అనేది మరి కామన్గా మనకైతే అటాచ్డ్ బెడ్రూమ్లో అయితే ఇవ్వడం అయితే జరిగేది. దీనికి టోటల్గా మనకు 3 వాష్రూమ్స్ 2 బెడ్రూమ్స్ అయితే ప్లానింగ్ చేశారు. మరి నార్త్ ఫేసింగ్లో హౌస్ ఉంది కాబట్టి నార్త్ ఫేసింగ్ ఏ హౌస్ అయినా మీరు తీసుకునే ముందు ఎక్కడ ప్రాపర్టీ తీసుకోవాలనుకున్నప్పుడు రోడ్ ఫేసింగ్ అనేది తప్పకుండా చూసుకోవాలి. మరి ఫేసింగ్ అనేది నార్త్ ఫేసింగ్ వాళ్ళు తీసుకోవడం వల్ల ఈ ప్లాటు ఎక్కడ కూడా ప్లేస్ వేస్ట్ కాకుండా బెడ్రూమ్ సైజెస్ చాలా ఎక్సలెంట్గా వచ్చినాయి. హాల్ కూడా 4 స్క్వేర్లో వచ్చింది. మరి ఇక్కడ చూసుకున్నట్టు కిచెన్లో కూడా మనము కిచెన్లోకి వెళ్ళి చూస్తే కూడా కిచెన్ కూడా చాలా స్పేసియస్గా విశాలంగా అయితే కిచెన్ అయితే ఉన్నది. కిచెన్కు పక్కనే మరి సపరేట్గా పూజ గది ఇచ్చారు. పూజ గది మీరు చూసినట్టు పూజ గదిలో కూడా మనకు వైట్ కలర్ టైల్స్ ఇచ్చి దీనికి మీరు ఫ్యూచర్లో ఒకవేళ కబోర్డ్ వర్క్, టైల్స్ వర్క్ కానీ కబోర్డ్ వర్క్, ఫర్నిచర్ వర్క్ చేసుకోవాలనుకున్నా
ఈజీ కూడా మంచి హౌస్ అయితే లుక్ వస్తుందని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మరి కిచెన్ కూడా చాలా స్పేసెస్గా అయితే ఉన్నది. మరి ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్లో ఉంది కాబట్టి ఇది ఆగ్నేయంలో మరి కిచెన్ ఇచ్చారు. ఈశాన్య మూల ఏదైతే ఉంటుందో ఈశాన్య మూలకు బోరు అలాగే సంపు మరి అలాగే దీనికి మున్సిపల్ వాటర్ పైప్ లైన్ అయితే దీనికి ప్రొవైడ్ అయితే చేశారని చెప్పుకోవచ్చు. ప్రైస్ వచ్చేసి మనకు 82 lakhs చెప్తున్నారు. ఈ 82 లక్షలు అనేది ప్రైస్ అనేది స్లైట్గా నెగోషియబుల్ ఉంటుంది. ఎందుకంటే సాగర్ హైవేకు కిలోమీటర్ లోపే ఉన్నది. సాగర్ హైవేకు కిలోమీటర్ లోపే ఉంది కాబట్టి సాగర్ హైవేను డిస్టెన్స్ చూసుకున్నట్టు ఓపెన్ ప్లాట్స్ ఇక్కడ హెవీ కాస్ట్ ఉన్నాయి కాబట్టి మరి 82 lakhs చెప్తున్నారు. స్లైట్గా నెగోషియబుల్ అయితే ఉంటుంది. ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకు మన్నెగూడ విలేజ్లో వచ్చింది. ఈ మన్నెగూడ అనేది సాగర్ హైవేకు 1 kilometer లోపే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మనము ఒకసారి ఎల్బీనగర్ నుంచి ల్యాండ్ మార్క్ చూసుకున్నట్టయితే ఎల్బీనగర్ నుంచి సాగర్ రింగ్ రోడ్డు, బిఎన్ రెడ్డి అలాగే గుర్రంగూడ, దాని తర్వాత మనకు ఇంజాపూర్ తర్వాత వచ్చేది మనకు మన్నెగూడ. ఈ మన్నెగూడ అనేది నియర్ బైలో డెవలప్మెంట్ చూసుకుంటే నియర్ బైలో టీసీఎస్ ఆదిపట్ల, టాటా హెరోస్పేసు, అవుటర్ రింగ్ రోడ్కు జస్ట్ ఒక 2 నుంచి 1.5 నుంచి 2 kilometer దూరము, టీసీఎస్ వచ్చేసి 3 kilometer దూరంలో ఉన్నాయి. కాబట్టి ఈ ఏరియాలో మీరు ఈ ప్రాపర్టీ తీసుకుంటే చాలా తొందరగా అయితే ఎక్కువ అయితే మనకు దీనిపైన రేట్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉన్నది. మరి ఈ ప్రాపర్టీ పైన మీరు 80% వరకు బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు. మరి కుబేర్ ప్రాపర్టీ ఛానల్ త్రోలో వచ్చిన వాళ్ళకైతే మరి న్యూ హౌసెస్ పైన అయితే మనము జస్ట్ 25,000 సర్వీస్ ఛార్జ్ తీసుకొని మీకు నచ్చే ప్రాపర్టీతో చూపించడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫైనాన్స్ పత్ర నెంబర్ కాల్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేషన్లో కానీ ఈ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ప్రాపర్టీ కొనాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఈ వీడియో అయితే ఫార్వర్డ్ చేయండి. మరి మరో ప్రాపర్టీ మీకు నచ్చే ప్రాపర్టీ మీ ముందుకు మరో ప్రాపర్టీతో వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ.